మరోవైపు పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ జనసేన కార్యాలయంలో పవన్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. గతేడాది నవంబర్లో పవన్ కళ్యాణ్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన కొందరు పోలాండ్ వాసులు కలుసుకున్నారు. వారి ద్వారా పవన్ గురించి తెలుసుకున్న ఆడమ్ జనసేన అధినేతను కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. ఆయనతో పాటు మరో 20 మంది పోలాండ్ విద్యార్థులు పవన్ ని కలిశారు. పవన్ వెంట ఆయన భార్య అనా కూడా ఉన్నారు. దీంతో జనసేన కార్యాలయంలో సందడి నెలకొంది. అయితే ఈ భేటీకి ముందు పవన్ కళ్యాణ్ ఆయన భార్య ఆనా లెజ్నోవా పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ ఓ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ల ఆశీస్సులు తీసుకున్నారు. పోలాండ్లో ఇండియన్ మహారాజ్ స్కూల్ ఉందని, ఎందుకు ఉందన్నది అందరికీ ఆసక్తికరంగా మారిందన్నారు. ఆ స్కూల్ గురించి పవన్ వివరించారు. పోలాండ్లో ఒక భారతీయ ఇండియన్ మహారాజా స్కూల్ ఎందుకుంది అక్కడ. క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది చాలా ఆసక్తికరమైన కథ. ఇందులో ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధంలో పోలాండ్ జర్మనీ దాడి చేసినప్పుడు అక్కడ చాలామందికి అనాథలు అయిపోయారు. చాలామంది పిల్లలు, కొంతమంది వాళ్ళని తీసుకెళ్ళిపోయి రకరకాల పరిస్థితుల్లో చెల్లాచెదురైపోయినప్పుడు, తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయినప్పుడు దాదాపు 1000 మంది పిల్లల దాకా వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు ఫైనల్గా సోవియట్ రష్యా వచ్చి ఈ రెండో ప్రపంచ యుద్ధ వాతావరణంలో ఈ 1000 మంది పిల్లలు ఎవరు తీసుకోవాలో తెలియలేదు. ఆ రోజు న్యూస్ పేపర్స్లో వచ్చినప్పుడు మన జామ్నగర్ మహారాజా, గుజరాత్లోని జామ్నగర్ మహారాజా, ఆయన ఏం చేశారంటే ఆయన చాలా బాధపడి ఈ పిల్లల్ని నేను దత్తత తీసుకుంటాను, నేను ఐల్ టేక్ కేర్ అని చెప్పి ఆయన పర్సనల్గా ఒక 1000 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయన ఇండియాలో ఆశ్రయించారు. వాళ్ళని ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదివించండి, ఏమీ తీసుకోకుండా వాళ్ళ కల్చరల్ హ్యాబిట్స్ వాళ్ళకి ఏవైతే ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉంటాయో వాళ్ళ మతం కానీ అన్నీ ఆయన ఏది డిస్టర్బ్ చేయకుండా ఆయన చేశారు. ఆయన అడిగింది ఏంటంటే, మీకు ఏం కావాలంటే దీనికి డబ్బులు ఏం తీసుకోలేదు, దాన్ని చేసిన దానికి మనస్ఫూర్తిగా చేస్తే ఆయన వాళ్ళు అడిగింది ఏంటంటే, మీకు ఏం చేయగలం అంటే మహారాజా స్కూల్ పెట్టండి వార్సాలో, అంతకుమించి మాకేం అవసరం లేదని చెప్పారు. సో ఇది బ్యాక్గ్రౌండ్ దీనికి. సో వార్సాలో వన్స్ అది వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిన తర్వాత వాళ్ళకి మహారాజా స్కూల్ స్టార్ట్ చేశారు వార్సాలో. సో అక్కడి నుంచి ఈవెన్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీ ఆడమ్ గారు కూడా అక్కడి నుంచి వచ్చారు, ఆ స్కూల్ ఫార్మర్ స్టూడెంట్ ఆయన. ఇది అందుకని ఆయనకి ఏంటంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఇట్లా విద్యార్థుల మధ్య ఒక ఆసక్తికరమైన కల్చరల్ ఎక్స్చేంజ్ ఉంటే ఫ్యూచర్లో ఇండియాకి పోలాండ్కి రిలేషన్షిప్స్ బాగుంటాయి. అలాగే అంటే ఎక్కడో ఉన్న యూరోప్కి సంబంధించిన పోలాండ్లో మన భారతీయులకి సంబంధించిన కథ ఉంటుంది, దీని వెనక ఇంత హిస్టరీ ఉంటుందో మనకు తెలియదు. అది ఈ రకంగా చేయటం నాకు నిజంగా చాలా